అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ధనుసు రాశి వారికి మనస్ఫూర్తిగా స్వాగతం. మీరు ధనుసు రాశి వారైతే ఈ వీడియోను మధ్యలో ఆపకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఆగస్టు 25, 26 తేదీలు మీకు సాధారణమైన రోజులు కావచ్చు. కానీ ఈ 2 రోజుల్లో మీ జీవితంలో ఇప్పటికే మొదలైన ఒక విషయం గురించి ఒక స్పష్టమైన సంకేతం కనిపించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మీరు ఒక పని కోసం ఎదురు చూస్తున్నారా? ఎవరైనా మీకు సమాధానం ఇవ్వాలని చూస్తున్నారా? ఆగిపోయిన డబ్బు రావాలని ఎదురు చూస్తున్నారా? లేదా ఇది ఎప్పుడు జరుగుతుందో అని ఒక విషయంలో పదే పదే ఆలోచిస్తున్నారా? శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం మీ సమస్య ఏదైనా సరే ప్రత్యేక పూజలు పరిహారాలు చేయబడును. స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. ప్రేమలో సమస్యలు ఉన్నవారికి, వివాహం ఆలస్యం అవుతున్న వారికి, కుటుంబ సమస్యలకి, ఉద్యోగ సమస్యలకి, వ్యాపార సమస్యలకి, ఎలాంటి సమస్యలకైనా శాశ్వత పరిష్కారం చూపుతారు. మరియు అనుభవజ్ఞులైన జ్యోతిష్యుల సూచనలు కూడా ఇవ్వబడును. మీ సమస్యను వివరించడానికి సంప్రదించండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8074319700. అయితే ఈ 2 రోజుల్లో జరిగే చిన్న సంఘటనను కూడా తేలికగా తీసుకోకండి. ఎందుకంటే ఒక చిన్న ఫోన్ కాల్, ఒక చిన్న మెసేజ్, ఒక వ్యక్తి చెప్పే ఒక చిన్న మాట మీ ఆలోచనను పూర్తిగా మార్చే పరిస్థితి రావచ్చు. ఇది ఎలా జరుగుతుంది? ఏ విషయంలో మార్పు కనిపిస్తుంది? ముందుగా ఏ రోజు ఎక్కువ అనుకూలంగా ఉంటుంది? డబ్బు విషయంలో ఏం కనిపిస్తోంది? కుటుంబంలో ఎవరి మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి? ఇవన్నీ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ముందుగా అయితే ధనుసు రాశి వారి మనస్థితి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ధనుసు రాశి వారికి ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది. మీరు ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాన్ని సాధించడానికి ఎంత కష్టమైనా భరించడానికి సిద్ధపడతారు. కానీ మీ జీవితంలో ఒక సమస్య ఏంటి అంటే మీరు బయటకు చాలా ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం కొన్ని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. నేను చేస్తున్నది సరైనదేనా? నాకు రావాల్సింది ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇతరులకు త్వరగా జరుగుతున్నది, నాకు ఎందుకు ఆలస్యంగా జరుగుతుంది అనే ఆలోచనలు కొన్నిసార్లు మీ మనసును ఇబ్బంది పెట్టవచ్చు. గత కొంతకాలంగా ఇలాంటి భావన మీలో ఉంటే ఆగస్టు 25, 26 తేదీలలో పరిస్థితులను మరో కోణంలో చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఆలస్యం వెనుక నష్టం ఉండదు. కొన్ని ఆలస్యాలు మంచి సమయం కోసం జరిగే ఆగింపులు కూడా కావచ్చు. ఇక ఆగస్టు 25 మొదటి కీలక రోజు. ఆగస్టు 25న తేదీ మీకు ఒక సిగ్నల్ ఇచ్చే రోజుగా కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచే ఏదో ఒక విషయం మీ మనసులో తిరుగుతూ ఉండవచ్చు. ఒక పనిని పూర్తి చేయాలి, ఒక వ్యక్తితో మాట్లాడాలి, ఒక నిర్ణయం తీసుకోవాలి, లేదా చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న విషయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం. 25వ తేదీన తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ఎవరైనా ఒక విషయం చెబితే వెంటనే నమ్మడం కంటే ముందుగా ఆలోచించండి. ఎందుకంటే మీకు కనిపిస్తున్న విషయం ఒకలా ఉండవచ్చు, కానీ దాని వెనుక ఉన్న అసలు కారణం మరోలా ఉండవచ్చు. ఫోన్ కాల్ లేదా మెసేజ్. ఈ తేదీలో ఫోన్ కాల్, మెసేజ్ లేదా ఒక పరిచయం ద్వారా కొత్త సమాచారం వచ్చే అవకాశం ఉంది. మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి నుంచి కావచ్చు, లేదా మీరు ఊహించని వ్యక్తి నుంచే కావచ్చు. మొదట ఆ సమాచారం పెద్ద విషయం కాదనిపించినా తర్వాత దాని విలువ అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అందుకే 25వ తేదీన వచ్చే ముఖ్యమైన సమాచారం ఏదైనా వెంటనే కొట్టి పారేయకండి. ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్న విషయం ధనం. డబ్బు విషయంలో ఈ 2 రోజుల్లో మీ ఆలోచనలు మారే అవకాశం ఉంది. చాలా కాలంగా రావాల్సిన డబ్బు ఉందా? ఒక పేమెంట్ ఆలస్యం అవుతుందా? ఎవరైనా మీకు తిరిగి ఇవ్వాల్సిన మొత్తం ఉందా? లేదా కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తున్నారా? అయితే ఆగస్టు 25, 26 తేదీలలో దానికి సంబంధించిన చర్చ మొదలయ్యే అవకాశం ఉంది. అయితే ఇక్కడే ఒక జాగ్రత్త. డబ్బు వస్తుందని ముందుగానే ఖర్చు చేయడం మాత్రం చేయకండి. ముందుగా డబ్బు చేతికి రావాలి, ఆ తర్వాతే ఖర్చు గురించి ఆలోచించడం మంచిది. ఎందుకంటే ధనుస్సు రాశి వారికి కొన్నిసార్లు మంచి అవకాశం కనిపిస్తే ఇది వస్తుంది కదా అని ముందుగానే ప్లాన్ చేసుకునే పరిస్థితి రావచ్చు. అలా చేయకుండా వచ్చిన దాన్ని కాపాడుకోవడం కూడా సంపాదించడం అంతే ముఖ్యమని గుర్తుంచుకోండి. ఉద్యోగం చేస్తున్న వారికి ఈ 2 రోజుల్లో ఒక చిన్న మార్పు కనిపించవచ్చు. మీ పని గురించి ఒక వ్యక్తి మీతో మాట్లాడవచ్చు. మీరు చేసిన పని గుర్తింపు పొందవచ్చు.
లేదా ఇంతకాలం మీరు చెప్పాలనుకున్న విషయం మేనేజ్మెంట్ ముందు చెప్పే అవకాశం కూడా రానుంది. కానీ మాట్లాడేటప్పుడు కోపంతో మాట్లాడకండి. మీరు చెప్పేది నిజమే అయినా చెప్పే విధానం తప్పుగా ఉంటే సమస్య రావచ్చు. 25వ తేదీన ఒక విషయం మొదలై 26వ తేదీన దానికి ఒక స్పష్టత వచ్చే పరిస్థితి ఉండవచ్చు. అందుకే ఈ 2 తేదీలను కలిపి కూడా చూడాలి. ఇక ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న ధనుస్సు రాశి వారికి ఇప్పటి వరకు పంపిన అప్లికేషన్లో ఒకటి మళ్ళీ కదిలే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంటర్వ్యూ ఇచ్చారా? అయితే రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు. ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా కొత్త వేకెన్సీ లేదా కొత్త పరిచయం ద్వారా ఒక అవకాశం తెలిసే పరిస్థితి కూడా రానుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, ఒక అవకాశం రాకపోతే మీ సామర్థ్యం తక్కువ అని అర్థం కాదు. కొన్నిసార్లు సరైన అవకాశం రావడానికి సమయం పడుతుంది. కాబట్టి ఈ 2 రోజుల్లో నిరుత్సాహపడకండి. మీరు చేయాల్సిన ప్రయత్నం కొనసాగించండి. ఇక ఇప్పుడు కుటుంబ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన మార్పు రానుంది. ఇటీవల ఇంట్లో ఒక విషయంపై అభిప్రాయ భేదం ఉంటే దాని గురించి మళ్ళీ చర్చ జరగవచ్చు. మొదట మాటలు కాస్త గట్టిగా అనిపించినా చివరికి ఒక పరిష్కారం వైపు వెళ్ళే అవకాశం ఉంది. ప్రత్యేకంగా కుటుంబంలో పెద్దవారి మాటను వినడం మంచిది. ఎందుకంటే మీరు ఒక విషయాన్ని మీ కోణంలో చూస్తారు, వాళ్ళు అదే విషయాన్ని అనుభవం ద్వారా చూస్తారు. అందుకే 25, 26 తేదీలలో నేనే కరెక్ట్ అని నిరూపించుకోవడం కంటే మనందరికీ ఏది మంచిది అని ఆలోచించడమే మంచిది. ఇక ప్రేమలో ఉన్నవారికి ఇటీవల చిన్న అపార్థం ఏర్పడితే దాన్ని సరిచేసుకునే అవకాశం ఉంటుంది. మీరు చెప్పని మాటను ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకొని ఉండవచ్చు. లేదా ఎదుటివారు చెప్పిన మాటను మీరు మరోలా అర్థం చేసుకొని ఉండవచ్చు. అందుకే ఈ 2 రోజుల్లో ఒక విషయం చాలా ముఖ్యమైనది. సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వకండి. మాట్లాడకుండా ఉండడం సమస్యను పరిష్కరించదు. మీ మనసులో ఉన్నది ప్రశాంతంగా చెప్పండి. వివాహితులకు కుటుంబ బాధ్యతలు కొంచెం ఎక్కువగా అనిపించినా భార్యాభర్తలు కలిసి నిర్ణయం తీసుకుంటే పరిస్థితి సులభంగా మారుతుంది. ఇక పిల్లల చదువు లేదా వారి భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయం మీ దృష్టికి రావచ్చు. వారి చదువు, స్కూల్, కొత్త యాక్టివిటీ లేదా ఒక నిర్ణయం గురించి ఆలోచించాల్సి రావచ్చు. పిల్లలపై ఎక్కువ ఒత్తిడి పెట్టకుండా వాళ్ళతో మాట్లాడి విషయం తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు పిల్లలు సమస్యను చెప్పకుండా తమలోనే ఉంచుకుంటారు. ఇక 25వ తేదీకి ప్రత్యేక జాగ్రత్త ఏంటి? ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. 25వ తేదీన ఆవేశంతో ఎవరికైనా సమాధానం ఇవ్వకండి. ప్రత్యేకంగా వాట్సాప్ మెసేజ్ అయినా, ఫోన్ కాల్ అయినా ముందుగా ఆలోచించి స్పందించండి. మీరు పంపిన ఒక్క చిన్న మాటను ఎదుటివారు పెద్దగా తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే అవసరం లేని వాదనల్లోకి వెళ్ళకండి. మీ శక్తిని మీ లక్ష్యాల కోసం ఉపయోగించండి. ఇక ఆగస్టు 26 అసలు మార్పు కనిపించే రోజు. ఇప్పుడు వస్తున్నాను. ఈ 2 రోజుల్లో 2వ ముఖ్యమైన తేదీకి ఆగస్టు 26. 25వ తేదీన ఒక విషయం మొదలైతే 26వ తేదీన దానికి సంబంధించిన మరో సమాచారం రావచ్చు. అంటే 25వ తేదీన సంకేతం, 26వ తేదీన స్పష్టత. అలా ఒక పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా ఒక సమాధానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే 26వ తేదీన ఒక విషయంపై ఒక నిర్ణయం లేదా స్పష్టమైన సమాచారం రావచ్చు. ఇక 26వ తేదీన డబ్బు విషయంలో ఒక కొత్త ఆలోచన రావచ్చు. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ పెట్టుబడి పెడితే, ఈ పని మొదలు పెడితే అనే ఆలోచనలు కూడా రావచ్చు. కానీ ప్రతి కొత్త ఆలోచనను వెంటనే అమలు చేయాల్సిన అవసరం లేదు. ముందుగా పరిశీలించండి. అన్ని విషయాలు తెలుసుకోండి. నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడండి. పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఆశతో తీసుకునే నిర్ణయం కంటే ఆలోచించి తీసుకునే నిర్ణయం ఎక్కువ కాలం ఉపయోగపడుతుంది. ఇక ఒక ఆశ్చర్యకరమైన సూచన ఏంటి అంటే ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజుల గురించి ఒక ముఖ్యమైన సందేశం చెప్పాలి. మీరు కోల్పోయామని అనుకున్న ఒక విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అది డబ్బే కావచ్చు, ఒక అవకాశమే కావచ్చు, ఒక పరిచయం కావచ్చు, లేదా మీరు వదిలేసిన ఒక ప్రయత్నమే కావచ్చు. కానీ అది తిరిగి వచ్చినప్పుడు ఈసారి మీరు గతంలో చేసిన తప్పును చేయకండి. మొదటిసారి అవకాశం వచ్చినప్పుడు మీరు సందేహించి ఉండవచ్చు. రెండవసారి వచ్చినప్పుడు మీరు నిర్ణయం స్పష్టంగా ఉండాలి. ఇక ఆధ్యాత్మికంగా ధనుస్సు రాశి వారు చేయాల్సిన పని ఏంటి?
ధనుస్సు రాశికి గురుగ్రహంతో సంబంధం ఉన్నందున గురువారం మాత్రమే కాకుండా ఈ రోజుల్లో కూడా ఆధ్యాత్మికంగా కొంత సమయం కేటాయించడం మంచిదని జ్యోతిష్య సంప్రదాయం చెప్తోంది. ఉదయం లేచిన తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోండి. మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. నా ఆలోచనలకు స్పష్టత ఇవ్వండి, నా నిర్ణయాలకు బలం ఇవ్వండి, నా కుటుంబానికి శాంతి ఇవ్వండి అని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. సాధ్యమైతే గురువుకు లేదా వృద్ధులకు గౌరవం ఇవ్వండి. పసుపు రంగు వస్తువులు లేదా పసుపు పువ్వులతో పూజ చేయడం కూడా సంప్రదాయపరంగా శుభంగా భావిస్తారు. ఇక ఆగస్టు 25 లేదా 26 తేదీలలో ఉదయం లేదా సాయంత్రం ఒక దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఓం గురవే నమః అని 11 సార్లు జపించవచ్చు. ఇది జ్యోతిష సంప్రదాయంలో గురు అనుగ్రహం కోసం చేసే ఒక సాధారణ ఆధ్యాత్మిక పద్ధతి మాత్రమే. ముఖ్యంగా పరిహారం కంటే మన ఆలోచన, మన ప్రవర్తన, మన ప్రయత్నం ముఖ్యమైనవి. ఇక ధనుస్సు రాశి వారు గుర్తుపెట్టుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది, 25వ తేదీన తొందరపడి నిర్ణయం తీసుకోకండి. రెండవది, డబ్బు చేతికి రాకముందే ఖర్చు ప్లాన్ చేయకండి. మూడవది, కుటుంబంలో చిన్న మాటను పెద్ద సమస్యగా మార్చకండి. నాలుగవది, ఉద్యోగం లేదా వ్యాపారంలో వచ్చే కొత్త సమాచారాన్ని పూర్తిగా పరిశీలించండి. ఇక ఐదవది, 26వ తేదీన వచ్చే ఒక ముఖ్యమైన అవకాశాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. ఇక ఈ 2 రోజుల్లో ఏ రోజు బలంగా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. ధనుస్సు రాశి వారికి 25వ తేదీ మార్పుకు సంకేతం ఇచ్చే రోజు. 26వ తేదీ ఆ మార్పుకు స్పష్టత వచ్చే రోజు. అందుకే 25వ తేదీన ఏదైనా చిన్న సంఘటన జరిగితే ఇది చిన్న విషయం అని వదిలేయకండి. దాని వెనుక ఉన్న అర్థాన్ని గమనించండి. ఎందుకంటే కొన్నిసార్లు పెద్ద మార్పులు పెద్ద సంఘటనలతో రావు. ఒక చిన్న ఫోన్ కాల్తో వస్తాయి, ఒక చిన్న పరిచయంతో వస్తాయి, ఒక చిన్న నిర్ణయంతో వస్తాయి. ధనుసు రాశివారు మీ జీవితంలో ప్రస్తుతం ఏ పరిస్థితి ఉన్నా దాన్ని చూసి మీరు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ జీవితంలో జరిగిన ప్రతి ఆలస్యం మీకు ఏదో ఒక గుణపాఠం నేర్పి ఉండవచ్చు. మీరు కోల్పోయిన అవకాశాలు మీకు మరింత జాగ్రత్తగా ఉండడం నేర్పి ఉండవచ్చు. మీరు ఎదుర్కొన్న నిరాశలు మీకు మరింత బలంగా నిలబడడం నేర్పి ఉండవచ్చు. ఇప్పుడు ముందుకు చూడాల్సిన సమయము ఆగస్టు 25 సంకేతాన్ని గమనించండి. ఆగస్టు 26 నిర్ణయాన్ని ఆలోచించండి. మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని అందంగా నమ్మకండి. అందంగా అంటే గుడ్డిగా నమ్మకండి. అలాగే భయంతో ప్రతి అవకాశాన్ని కూడా వదులుకోకండి. పరిశీలించండి, ఆలోచించండి, తర్వాత అడుగు వేయండి. అదే ఈ 2 రోజులకు ధనుసు రాశి వారికి ముఖ్యమైన సందేశం. ఈ రాశి ఫలాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. ధనుస్సు రాశికి చెందిన మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి రోజువారీ మరియు ప్రత్యేక రాశి ఫలాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. మీకు ఈ 2 రోజుల్లో ఏ విషయంలో మంచి మార్పు రావాలని కోరుకుంటున్నారో కామెంట్లో ఒక్క మాటగా రాయండి. శుభం జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే ప్రతి ఒక్కరికి శుభం కలగాలని కోరుకుంటూ శుభమస్తు. శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.